నవ్వండి నవ్వండి. నా పిల్ల నన్ను ఇంత అప్సెట్ చేసిందని నేను బాధపడుతుంటే మీకు నవ్వు వస్తుందా? అయినా అసలు కావాలనే ఇదంతా చేస్తాను. నీ మొహం అది కావాలని చేయడం కాదురా. ఇప్పుడు అది కడుపుతోటుంది కదా. ఇలాంటప్పుడు రుచులు అలవాట్లు అన్నీ మారిపోతుంటాయి. అంతకు ముందు బాగా ఇష్టమైనవన్నీ ఇప్పుడు చేదైపోతాయి. ఇష్టం లేనివి ఇష్టంగా మారిపోతాయి. బహుశా కడుపులో ఉండే నీ బిడ్డకి ఇవన్నీ ఇష్టమేమో. ఆ ఇష్టాలే తల్లికి కూడా వస్తాయి. నానమ్మా, వాటి మీద నువ్వు చాలా రీసెర్చ్ చేసావని ఇప్పుడు నువ్వు అన్న మాటని బట్టి తెలుస్తోంది. గ్యారంటీగా నీకు PhD ఇవ్వచ్చు నానమ్మా. ఏడ్సవులే. నువ్వు నాకేమి ఇవ్వద్దు గాని రష్మి ఏం అడిగితే అవి తీసుకెళ్ళి ఇవ్వు. ఇప్పుడు టీ అడిగిందన్నావుగా, అదే తీసుకెళ్ళి ఇవ్వు. కాని ఈ మొహంతో కాదు, కాస్త నవ్వు మొహంతో. ఈ నవ్వు సరిపోతుందా? దొంగ పడవ. కల్కి, రష్మి కోసం మంచి టీ నేను పెట్టిస్తా. థ్యాంక్ యూ వదినా. ఏమిట్రా బామ్మతోనే సెటైర్లా? నువ్వెక్కడికి రా? మెల్లగా జారుకుంటున్నావు. ఎప్పుడు చూసినా దాని వెంటపడి ఏడిపిస్తుంటావుగా. ఇప్పుడు అది పనిలో ఉంది, పక్కనే ఉండి సాయం చెయ్యి. వీడు చూడు, వాడి పెళ్ళానికి ఎలా సేవలు చేస్తున్నాడో. నీ వల్ల నాకు ఇవన్నీ తగులుకున్నాయి కదరా. తగులుకుంటే తగులుకున్నాయి గాని వెళ్ళి దానికి సాయం చెయ్యి. పక్కనే ఉండి సాయం చెయ్యరా. శక్తి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరేం చెయ్యొద్దు గాని ఊరికే అలా చూస్తూ ఉండండి, అది చాలు. చూడు నానమ్మా, నువ్వేమో హెల్ప్ చేయమంటావు, తనేమో వద్దంటోంది. పర్వాలేదులేరా. కల్కి, టీ తీసుకెళ్లి రష్మికి ఇవ్వు. థ్యాంక్ యూ వదినా. శక్తి, కట్ చేసావునా? శక్తి, నిన్న నా చెయ్యి ఎంత గొడవ చేసిందో గుర్తుందిగా. అందుకే నీ చేతులతో రష్మికి ఏమీ చేసి పంపించకపోవడమే మంచిది. అంటే నువ్వేదో చేస్తావని కాదు, నీ మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదని నాకు తెలుసు. కాని ఆ జయుందే ఉత్త పుణ్యానికి అవతలి వాళ్ల మీద నిందలు వేసి సంతోషించే రకం. నువ్వింకోసారి దాని చేత మాటలు పడకూడదని నేనీ జాగ్రత్తలన్నీ చెప్తున్నాను. మరోలా అనుకోకు. ఇక నుంచి నువ్వు రష్మికి ప్రత్యేకంగా ఏమీ చేసి పంపించొద్దు. నలుగురితో నారాయణ అని మనందరికీ చేసిందే తింటుందిలే. శక్తి, నానమ్మ చెప్పింది కరెక్ట్. మన పిండికి ఇంకోసారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఏం చేసినా బాగా ఆలోచన చేస్తూ ఉండు. రష్మి, నా కాఫీ వద్దు టీ కావాలన్నావుగా, తీసుకొచ్చా. ఇవన్నీ నువ్వు చేయడం ఎందుకు కల్కి? నాకేదోలాగా ఉంది. ఇందులో తప్పే ఉంది? నన్ను తండ్రిని చేయబోతున్నా నా ప్రియాతి ప్రియమైన నా భార్యని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు అలాంటిదేమీ మనసులో పెట్టుకోకు. టీ తాగు. బాబోయ్, టార్చర్ పెట్టేస్తున్నాడు. ఈ దిక్కుమాలిన టీ తాగేంత వరకు నన్ను వదిలేటట్టుగా లేడు. ఏం చేద్దాం? తాగి చేద్దాం. తీసుకో రష్మి. తాగు. ఇతని చేతి కాఫీ తాగడం ఇష్టం లేకే కాఫీ వద్దు టీ కావాలన్నాను. అసలు నాకు టీ అంటేనే పడదే. కానీ ఇప్పుడు తాగక తప్పదు. రష్మి, కల్కి, మామ్, రష్మి ఏది? వాంతులు చేసుకుంటుంది.
నిద్ర లేవగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను. కాఫీ వద్దు టీ కావాలి అంది. సరే అని టీ తీసుకొచ్చి ఇచ్చాను. కొంచెం తాగిందో లేదో వాంతులు మొదలైపోయాయి. హ, ఇవన్నీ మామూలేరా, దీనికి ఎందుకంత ఫీల్ అవుతావు? రష్మి అరే ఓకే? రష్మి ఎలా ఉంది? కడుపుతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ మామూలే, నువ్వేం కంగారు పడద్దు. నీకన్నా వాడెక్కువ కంగారు పడుతున్నాడు. మొహం చూడు ఎలా పెట్టాడో. రష్మి అట్లీస్ట్ బిస్కెట్ తీసుకో. తీసుకోవడం ఏంట్రా, ఇవ్వు, ఇదిగో తినమ్మా. ఈ తల్లి కొడుకులు నన్ను చంపుకు తింటున్నారు. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరూ నా మీద తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. వీళ్ళ ప్రేమని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు బాబోయ్. హ, ఏదో ఒకటి చేసి ఈ ప్రెగ్నెన్సీని వదిలించుకోకపోతే వీళ్ళు నాకు ఇలాగే నరకం చూపిస్తారు. అరే తినమ్మా. ఎంత కారంగా ఉందో. వాటర్ తాగు, తీసుకో. మిస్వాక్ టూత్ పేస్ట్ మమతల కోవెల విరామం.